నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. నేను వాస్తవానికి చెప్తున్నాను, మేము బ్రతకడం కోసం దేవుడి సేవ చేయట్లేదు, దేవుడి కోసం మేము దేవుడి సేవ చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్మకంతో, విశ్వాసంతో దేవుడు మాతో ముఖాముఖిగా మాట్లాడాడు, అందుకే మేము దేవుడి సేవ చేస్తున్నాం. కొద్ది మంది వచ్చినా సరే దేవుడి పరిచయం జరిగించాలి, దేవుడి పని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన. మా సంఘ బిడ్డలు వారికి ప్రతిసారి మంచి భోజనం పెట్టాలి, వారిని ఎలా చూసుకోవాలి. మా అన్నది, అమ్మ రూపం గారిని డబ్బులు అడగమాకండి అమ్మ, ఈ పండుగ నిమిత్తం సేవను అడగమాకండి చెప్పాడు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మేము పెడదామమ్మా అని చెప్పారు. కానీ దేవుడే ఆమెతో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు అలా చెప్తున్నాడంటే నీలో ఉన్నటువంటి తొలగించడం కోసం, ఆయన్ని సహాయం చేయడం కోసం. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి మనలో ఉన్నటువంటి దరిద్రతను తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు, మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒప్పుకోండి, ఆయన యేసే నిజమైనటువంటి దేవుడుగా నీ జీవితంలో స్వీకరించినట్లయితే, నీ జీవితంలో దేవుడిని ప్రభువుగా దేవుడుగా అంగీకరించినట్లయితే రాబోయే ప్రతి ఆపద నుంచి ఆయన నిన్ను కాపాడుతాడు. రాబోయే ప్రతి విధమైనటువంటి మాంత్రిక శక్తుల నుంచి నిన్ను కాపాడుతాడు. ఎవరైనా సరే నీ మీద ప్రయోగించినా సరే దేవుడు నీతో తెలియజేస్తాడు. దయచేసి అందరం లేచి నిలబడతాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ గుడ్ ఆపర్చునిటీ డాడీ. ఓ వి ప్రైజ్ యు మాస్టర్, ఓ లార్డ్ వి వర్షిప్ యు మాస్టర్. హల్లెలూయా. పరిపాలకుడు నాయనా, హల్లెలూయా. రాజులకు రాజు తండ్రి, హల్లెలూయా. నువ్వు అధికారి నాయనా, నువ్వు నాయకుడు తండ్రి. ఈ ప్రపంచానంతా ఎస్ మంచి ఘనమైనటువంటి కానుక మీరు తీసుకోండి. ఆనాడు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు వారికి బంగారము, భోగము, సాంబ్రాణిని వారి దగ్గర కలిగినటువంటి దాంట్లో విలువైనది దేవునికి సమర్పించారు. ఆయన మన ప్రభు రక్షకుడు లోకాన్ని